ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. సో అలా చూస్తే మీరు కేజీఎఫ్ నాకు ఎప్పుడు ఏంటంటే ఒక మైల్ స్టోన్ లాగే, బిఫోర్ అండ్ ఆఫ్టర్ లాగే. అది బిఫోర్ కేజీఎఫ్, ఆఫ్టర్ కేజీఎఫ్. అంటే కేజీఎఫ్ వరకు నేను యాక్టర్ని, నోన్ టు ది ఇండస్ట్రీ. కేజీఎఫ్ తర్వాత ఐఎమ్ నోన్ టు ది పబ్లిక్. అంత డిఫరెన్స్. నేను స్టార్ గీర్ అన్నగానే కేజీఎఫ్ జనానికి దగ్గరగా చేర్చింది సినిమాలను. ఇతను సో ఆనరం. నన్ను మొన్నటి వరకు చాలా మంది నా పేరు కూడా తెలీదు. అంటే మనం ఎప్పటి నుంచి ఉన్నా, బతుకుపోయి ఉన్నా, మన బయట పెద్దగా ఎక్స్పోజ్ అవ్వాల. టు బీ ఫ్రాంక్ విత్ నాకు బేసిక్గా నేను ఆ విషయాల్లో కొంచెం షై, మిగతా విషయాల్లో నేను ఉంటాను. కానీ ముందు కొంచెం ఇలాంటివన్నీ కొంచెం అంటే ఆ మొహమాట అనాలి, ఇంకోటి అనాలి, వాట్ ఎవర్ ఇట్ ఇస్ అలా వెళ్ళిపోయింది. అది నేను డైరెక్షన్ చేసినప్పుడు పెద్దగా కనిపించను. మీరు టు బీ ఫ్రాంక్ విత్ యూ, నేను కేజీఎఫ్ చేసినప్పుడు కూడా పెద్దగా కనిపించలే. అందరూ ఫోన్లు చేసేవారు. మనందరూ నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ నాకు తెలిసి అప్పుడే బెంగళూరు ఉండేవాళ్ళు. ఫోన్ చేసేవారు, భయ హైదరాబాద్కి వస్తే నాకు తెలిసి చెప్పకూడదు కానీ తిట్టుకుంటారు. దాన్నే ఒక వదలకుండా పట్టుకొని ఇవాళ కూర్చోబెట్టి హాట్ సీట్ లో. సుధాకర్ సార్, మీరు చేస్తున్న క్యారెక్టర్స్, సో ఇంతవరకు ఈ ఎపిసోడ్ ఉంటుంది అని చెప్పేసి మీ క్యారెక్టర్ వరకు చెప్పేసి డైరెక్టర్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా సార్. అలాగే కేజీఎఫ్ విషయంలో సో ఫస్ట్ మీ క్యారెక్టర్ ఇది వానరం అని చెప్పేసి చెప్పారు. సో ఇలా ఉంటుందని చెప్పేసి నీల్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం థియేటర్లో కూర్చొని చూసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బాగుంది, చెప్పాల్సిన ఆన్సర్ చెప్పాల్సిన క్వశ్చన్. దానికి కొంచెం లీడ్ తీసుకుంటా. ఓకే. ఏదో హంబాలేకి వెళ్ళి నేను చెప్పడానికి వెళ్ళాను. హంబాలేకి చెప్పడానికి వెళ్ళినప్పుడు నేను ప్రశాంత్ కలిసి భోజనం చేయడం షేర్ చేసుకుని నేను 3 గంటలు చెప్పుంటాను ప్రశాంత్ గారు రోజున. సరదాగా ఏదో నా దగ్గర ఉన్నవి ప్రశాంత్ ఊరికి ఇలాగ మాట్లాడుకుంటూ ఉంటే ఆ పాయింట్ చాలా బాగుంది. ఇప్పటికి అడుగుతుంటాడు, ఒక స్క్రిప్ట్ అయితే ఇప్పటికీ అడుగుతుంటాడు, చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ అది అని. అలా మాట్లాడమంటే ఈవినింగ్ వరకు ఉన్నాం, కలిసే ఉన్నాం. దాని తర్వాత ఐ వెంట్ బ్యాక్ హోమ్, అయిపోయింది. దాని తర్వాత వన్ డే ఫోన్ కాల్ కమ్స్. మన రామారావు, మన కైకాల రామారావు, చిన్నబాబుని పిలుస్తాం, సత్యనారాయణ గారు అబ్బాయి, కైకాల సత్యనారాయణ గారు అబ్బాయి. తన హంబాలే వాళ్ళతో ఈస్ టుగెదర్. అండ్ నాకు ఫోన్ చేసి ఇలాగ కేజీఎఫ్ జరుగుతుంది కదా, కేజీఎఫ్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది, డైరెక్టర్ ప్రశాంత్ ఉంటుంది తెలుసు. అయ్యో నాకు తెలియదు. అప్పటిగా స్టార్ట్ అయ్యి ఒక విధంగా చెప్పాలి, దీనిలో వేషం వస్తే ఎలా ఉంటుంది అనుకో ఫీలింగ్ కూడా ఉంది నాకు. ఎందుకంటే ఆల్రెడీ అది జరిగి సెట్ పడిపోవడం, గొడవలు జరుగుతున్నాయి. అంటే అప్పటికే నేను ఒక 4 సినిమాలు చేస్తున్నాను అప్పుడు. ఈ సినిమాలు ఉంటే బాగుంది, గడ్డలు మనకి గడ్డం పెరిగింది కదా. అంటే అప్పుడు నేను గడ్డం కూడా పెంచా. 14లో మొదలెట్టాను, 15-16 పెరిగిపోయాను గడ్డం. కట్ చేస్తే ఫోన్ వచ్చింది. సరే ఏదో విషయం ఉంటుందిలే, మంచి విషయం ఉంటుందిలే అని చెప్పి తప్పకుండా ఆఫీస్కి వస్తే రావాలి రేపు ఎల్లుండి అని చెప్పి వెళ్ళా. కథ మొత్తం చెప్పాడు. అంటే మొత్తం అంటే నా క్యారెక్టర్ 2 hours చెప్పుంటాడు. ప్లస్ కొన్ని ఎపిసోడ్ కూడా చెప్పాడు నాకు, హౌ ఇట్ విల్ బీ, హౌ ఇట్ ఈస్. ఎందుకంటే మధ్య మధ్యలో చాలా ఇంటర్కట్స్ వస్తాయి కదా, అందుకే చెప్పక తప్పదైనా. దానికి ఏంటి, దీనికి ఏంటి, ఎందుకు, ఇవన్నీ చెప్పాడు. ఇంట్రెస్టింగ్గానే ఉండింది, బాగుంది అనుకున్నాము. అన్ని వానరం అని చెప్పాడు, నీ పేరు చెప్పాడు. ఆ వానరం గురించి ఒక అరగంట చెప్పాడు నాకు. అసలు వానరం అనేవాడు కథ చెప్పకుండా క్యారెక్టరైజేషన్, అసలు ఆ క్యారెక్టర్ ఏంటి, అతను ఏమనుకున్నాడో చెప్పాడు. చాలా బాగా చెప్పాడు. అయిపోయింది. అన్నీ చెప్పేసి లాస్ట్లో ఒక మాట అన్నాడు, సార్ మీకు ఇప్పుడు క్యారెక్టర్ ఎక్కించుకోండి, మీరు స్పాట్కి వస్తారు కదా నా లొకేషన్కి. ది మూమెంట్ యూ ఎంటర్ ది స్పాట్ యూ విల్ ఫీల్ వాట్ ఐఎమ్ సెయింగ్. నేను మీకు చెప్తున్న క్యారెక్టరైజేషను మీకు ఇప్పుడు ఎక్కకపోవచ్చు, ఇక్కడ మీరు నా లొకేషన్కి వచ్చినప్పుడు ఎక్కుతుంది మీకు అన్నాడు. ఓకే. దట్ వాస్ లైక్ ఎ ఛాలెంజింగ్. మనం చిన్న చిన్న మాటలు టక్కన పట్టించుకుంటాం కదా. ఏంటిది నాలో కూడా దర్శకుడు ఉన్నాడు, నాలో నేను ఎప్పుడు అనలేదు ఆ మాట. ఇతను మాట అన్నాడంటే దీంట్లో ఏదో డెప్త్ ఉంది అనుకుని ఎక్కడో లాక్ అయింది అది. ఓకే. దాని తర్వాత మేనేజర్లు ఈనేజర్లు డేట్లు ఇచ్చారు, కేజీఎఫ్లో షూటింగ్ అన్నారు. ఇలాగే ఈవినింగ్ బయలుదేరాను, మధ్యాహ్నం బయలుదేరాను. డైరెక్ట్ లొకేషన్ రమ్మన్నారు. రూమ్లో లగేజ్ పెట్టుకొని లొకేషన్ వచ్చి కేజీఎఫ్లో స్టే అన్నారు. 3 hours 4 hours పడుతుంది బెంగళూరు నుంచి. వెళ్ళిపోయాను. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వెళ్దాం పదని చెప్పి స్టాఫ్ బయలుదేరిపోయాను. నేను స్టాఫ్ బయలుదేరి కేజీఎఫ్ సెట్కి వెళ్ళాం. ఎలా ఎంటర్ అవుతుంది. అంతకుముందు కేజీఎఫ్ సెట్లో నేను షూటింగ్ కూడా చేస్తున్నాను యాజ్ ఎ డైరెక్టర్. సో నాకు కేజీఎఫ్ సెట్ కొత్త ఏం కాదు, ఆల్రెడీ షూటింగ్ చేస్తున్నాను అక్కడ. క్లైమాక్స్ ఫైట్లన్నీ చేస్తున్నా. అలా వెళ్తూ నాకు తెలుసు ఒక కర్వ్ అయిన తర్వాత అలా తిరిగి లోపలికి వెళ్తే కారు అలా వస్తే రైట్ సైడ్లో ఉంటుంది సైనైడ్ మైనింగ్ హిల్. మొత్తం సైనైడ్లో ఉండే ఒక పర్టికులర్ మట్టిలో కలిసి ఉంటుంది ఎలిమెంట్ ఏదైనా ఉంటుంది.
దాని ఎక్కువ మనం ఇన్హీల్ చేస్తే అక్కడ విల్ గెట్ బ్లడ్. 90% బ్లడ్సే అందరికి లొకేషన్లో. అలాగ లోపలికి వెళ్తున్నాము, రివీల్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? చెట్లు గిట్లు ఊరు ఉంటుంది, ఆ ఊరు మధ్య నుంచి అలా వెళ్తే మన కార్లో కూర్చుంటే మనకి రివీల్ అవుతుంది ఆ కొండ. అంతవరకు కొంచెం కనిపించదు, ఇట్స్ లైక్ ఏ పాత్. నాకు అర్థం కదా. దిగాను, రెడీ అవ్వమన్నారు, బయట చూస్తున్నా కుర్చీ వేసుకుని. ఏంటో ఇది మొత్తం కొండ మీద ఉన్నారు, ఒక 500-1000 మంది జనం, షూటింగ్ జరుగుతుంది. ఓకే, అసలు నాకు అర్థం కావట్లే, ఏంద్రా బాబు అనుకున్నాను. వెళ్ళి రెడీ అయ్యాను. రెడీ అయ్యి బయటకు వచ్చి పైకి వెళ్దాం సార్, కార్లో కానీ నడుచుకెళ్ళాలి అన్నారు. అందరి మధ్యలో నడుచుకెళ్తున్నాను సార్, నాకు బాగా గుర్తుంది. కొండ మీద గుడారాల మధ్యలోంచి నడుచుకుంటే మొత్తం జనం, జూనియర్స్ అందరూ డ్రెస్ వేసుకుని లేచి నుంచి నేను వస్తున్నానని. వాళ్ళందరూ నేను ఎవరో తెలుసు, దర్శకుని తెలుసు కాబట్టి వాళ్ళు దండ పెడుతుంటే ఐ వాజ్ గోయింగ్ ఇంటూ ది ట్రాన్స్. ఐ ఫెల్ట్ ఐఎమ్ ఆనరం దేర్. వాట్ హీ టోల్డ్ డే వన్, ఇట్స్ హ్యాపెనింగ్ దర్. నాకు అలా స్పాట్కి వెళ్ళేసరికి ఏదో షాట్ చేస్తున్నాడు, నంబర్ ఆఫ్ టేక్స్ అయ్యేది. అలా నుంచొని ఉన్నాను, నా చేతిలో గన్ కూడా ఉంటుంది, బాగా గుర్తున్నాడు. ఎవరో చెప్పారు, పక్క తిరిగి చూసి అలా వచ్చి ఆయన అలవాటు. ఆ రోజు స్టార్ట్ చేసింది ఎండ్ డే వరకు 2 వరకు ఫుల్గా ముట్టి చూస్తాడు నేను. అందులో లోపల కొంచెం ప్యాడింగ్ వేస్తుంటాను. ఆ సినిమాకి నేను కొంచెం బక్క కదా, ఆ క్యారెక్టర్ కొంచెం హెవీగా ఉంటుంది కదా అని ఉంటుంది, కొంచెం ప్యాడింగ్ వేసి అది వేసుకున్నాడా లేదా ఈ చెమటకి వేసుకోవడానికి చెప్పి ఆయన డౌట్. రోజు చెక్ చేస్తాడు వచ్చి, నానా పటేకర్ పరిందర చెక్ చేసినట్టు, జాకీ షరాఫ్ గన్ తీసినట్టు అలా చెక్ చేసేసి సూపర్ సార్ ఆ గన్ను తీసేసి పెట్టాడు. ఈ క్యారెక్టర్ గన్ వస్తాడు, సారీ నాదే తప్పు అన్నాడు. అలాగూ స్టార్ట్ అయింది వానరం అనే క్యారెక్టర్. సో అందుకే మీరు ఆ సినిమా చూస్తే అందరూ చిన్న జూనియర్ వెనకాల కూడా ఎక్స్ప్రెషన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంత కేర్ తీసుకొని, బికాస్ ఆ మూడ్లోకి వెళ్ళాం, బికాస్ ఆఫ్ అట్మాస్ఫియర్, సెటప్, కలర్స్. ఇదికి మనకు తెలియకుండా ఆ క్యారెక్టర్స్ వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిపోతే ఏదో నేను వానర్లాగే ఉండిపోయాను అక్కడ. ఓకే, అలా జరిగింది. ఇది చెప్పకపోతే ఇప్పుడు నేను చెప్పేది వేస్ట్, అందుకు చెప్తున్నాను. మీరు అడిగికి వస్తుంది ఇది బేస్ అంటే స్పాట్ లోనే ఐ ఫెల్ట్ సో. కేమ్ టు సినిమా 4 o'clock షోకి వెళ్ళా నేను. మార్నింగ్ 4 o'clock స్పెషల్ షోకి వెళ్ళా. అంటే డేట్ మారిన తర్వాత వేయాలి అక్కడ, స్పెషల్ షో అయినా కూడా పర్మిషన్ ఇస్తే డేట్, అది రిలీజ్ డేట్ రోజే వేయాలి. రిలీజ్ డేట్ ముందు రోజు వేయాలి. అప్పుడు రిలీజ్ డేట్ మారిపోయిందిగా, అప్పుడు రికార్డ్స్ రాంగ్ అవుతుంది. కానీ కర్ణాటకలో ఒకటి ఉంది, స్పెషల్ షో అయినా ఆ రోజే వేయాలి. ఆఫ్టర్ 12 ఎస్ యాజ్ యూ సెడ్. అందుకు 4 o'clock పడింది షో, మార్నింగ్ 4 గంటలకు. అదే హిస్టరీ పడ్డం. ఎందుకంటే అంత టైంలో ఎవరు రారు జనరల్గా, అంత సినిమా ఉంది కానీ క్రేజ్, అంత 4 గంటలకి 3 గంటలకు వచ్చేసే ఆ సినిమాకి ఏంటో మరి. వెళ్ళి థియేటర్లో కూర్చుంటే, నేను అంతకుముందు ఇంటర్వ్యూస్ కూడా చెప్పా, చాలా ఇంటర్వ్యూస్ చెప్పా, రోలర్ కోస్టర్లో కూర్చున్నట్టు ఉంటుంది కేజీఎఫ్. అది ఒక సినిమా ధైర్యంగా చెప్పిన వర్డ్ అది. మీరు అనుకుంటారు వన్స్ కూర్చున్న తర్వాత ఇంకా మీ కంట్రోల్, వాడి కంట్రోల్ ఉండదు, ఆన్ చేసిన తర్వాత మీ కంట్రోల్ ఉండదు, ఇంకా మీరు ట్రావెల్ చేయాల్సిందే ఆ 3 hours అని చెప్పాను. బట్ యూ విల్ ఫీల్ దట్ రోలర్ కోస్టర్ ఫీల్. తీసుకెళ్ళి డ్రాప్ చేస్తున్నాడు, మళ్ళీ ఇలా తిప్పుతాడు, స్టేట్కి వెళ్తాడు, ఆప్షన్, ఇదే ఫీలింగ్ ఉంటుంది మీ కేజీఎఫ్ అని చెప్పి నేను ఇంటర్వ్యూలో చెప్పున్నాను, ఉన్నాయి రికార్డ్స్లో ఉన్నాయి. బిఫోర్ రిలీజ్ 1 సేమ్ ఫీల్. అందరితో పాటు నేను ట్రావెల్ అయ్యాను అంతే. నేను యాక్ట్ చేసిన విషయం మర్చిపోయాను, వానను క్యారెక్టర్ కానీ చూసాను, నేను చేసినట్టు చూడలే. దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేను ఏ సినిమా అయినా ఎలా చేశాను, నేను బాగా చేశాను, ఇక్కడ బాగా చేసి ఉండొచ్చు కదా, ఇక్కడ ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు కదా, ఇక్కడ బాగానే చేసామే అనే ఫీలింగ్ ఎప్పుడు చూస్తాం. ఎందుకంటే రంతులు చూడం కదా, అప్పుడు ఆర్ఆర్ గీరారు అన్ని పడితే ఇప్పుడు థియేటర్లో కూడా చూస్తున్నాం. మీరు చెప్పినట్టు షోలు ముందు పడట్లే, ఈ ప్రివ్యూలు గివ్యూలు లేవు ఇప్పుడు. సో స్పాట్కి వెళ్ళిన థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మేము చూడాలి. సో జనంతో పాటు చూస్తున్నప్పుడు, టు బీ ఫ్రాంక్ విత్ యూ, నేను ఎక్కడ సినిమాలో పని చేయలేదు. ఒక సినిమా మనం ఒక ఆడియన్గా చూస్తున్నట్టు చూశాను నేను సినిమా. ఆ రోలర్ కోస్టర్ ఎక్కాను కూడా. నేను చెప్తూ వచ్చాను, ఫైనల్గా నేనే ఐ ఫెల్ట్ ది సేమ్ రోలర్ కోస్టర్ ఫీల్ ఇన్సైడ్ దిస్. అప్పుడే దిస్ విల్ బి ఏ టాపిక్ అనుకున్నాం. అలాగే వచ్చింది. దట్ వాస్ ది ఫీల్ యాజ్ ఎ ఆడియన్. నేను చూస్తున్నప్పుడు ఐ సా ఇట్ లైక్ అన్ ఆడియన్ ఓన్లీ. జనరల్గా జరగదండి, పనిచేసిన వాళ్ళకి పని చేసినట్టే చూస్తారు. ఆడియన్లో చూడడం అనేది నా కేజీఎఫ్లో కుదిరిన సినిమా. మిగతావన్నీ మా చేసామా, కంపేర్ చేసుకుని వాళ్ళకి బ్యాలెన్స్ అయ్యామా, మనకంటే అందరూ పెద్ద యాక్టర్లే కదా, వాళ్ళ ముందు మనం నిలబడి మన క్లోజ్లు బాగానే ఉన్నాయా, ఛాన్స్ దొరికిందా అలా వేయడానికి, ఇవన్నీ ఇలా చూస్తాం. ఎందుకంటే ఇవాళ చేసింది రేపటికి పాతేగా, అంతే కదా సార్. అలాంటిది ఇవాళ చేసింది 6 నెలల తర్వాత 1 year రిలీజ్ అవుతాయి సినిమాలు. అంటే
అప్పటికి ఏం కావాలో 1 year తర్వాత అడ్వాన్స్గా వాళ్ళకి ఏం కావాలో ఇక్కడ ఆలోచించుకొని చేయవలసిన పరిస్థితి. ఇంతకుముందు 3 నెలలు 4 నెలలు అయిపోయాయి సినిమాలు. ఇప్పుడు అలా కాదు కదా, 1.5 year అవుతున్నాయి ప్రాక్టికల్గా వచ్చరికి, బికాస్ ఆఫ్ సీజీ ఇంకా లేట్ కూడా అవుతున్నాయి. సో ఏమవుతుందంటే రిలీజ్ డే ఎప్పుడు అవుతుందో అప్పుడు చూసే ఆడియన్స్ మెంటాలిటీని మనసులో పెట్టుకుని ఇవాళ స్క్రిప్ట్ కానీ, ఇవాళ పర్ఫార్మెన్స్లు కానీ, ఇవాళ చెప్పడం కానీ అన్నీ ఉండాలి. ప్లస్ ఇవాళ కాంపిటేటివ్ వరల్డ్, ఎన్ని సినిమాలు జరుగుతున్నాయో తెలియదు, సిమిలర్ క్యారెక్టర్స్ ఎంతమంది చేస్తున్నారో తెలియదు. మనకంటే ఒక వారం ముందు వచ్చి మన చేసినలాంటి క్యారెక్టర్ ఇంకోళ్ళు చేసి సూపర్ హిట్ ఇచ్చేసి ఉంటారు, దాంతో కంపేర్ చేసేస్తారు సంబంధం లేకుండా. మనకు సంబంధం లేదు, అలా కూడా జరుగుతున్నాయి. ఆ కంపారిజన్ కూడా చూస్తున్నాను నేను ఈ మధ్య రివ్యూస్లో కానీ. ఆ సినిమాలు ఈ సినిమాలు అట్లాంటి క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, ఆయన వాయిస్ చూస్తే ఇరిటేషన్ ఉంటాయి. సో నేను వ్యూస్ తప్పనట్లా, కానీ క్యారెక్టర్ బట్టి ఒక రాక్షసుడు చేస్తున్నాను అనేసరికి నేను ఏమ్మా బాగున్నావా అని అనుకో, బాగున్నావా అంటేనే కదా రాక్షసుడు. అరే వాయిస్ ఇరిటేటింగ్ ఉంది అంటే రాక్షసుడు చేసిన క్యారెక్టర్ రాక్షసులాగే ఉండాలి. బయట అక్షం తీసుకుంటావా, ఆ క్యారెక్టర్ అలాంటిది కాదు, మా స్వామి ఇట్రా తీసుకో అంటాం. క్యారెక్టర్ బట్టి పర్ఫార్మెన్స్, క్యారెక్టర్ బట్టి మాడ్యులేషన్, క్యారెక్టర్ బట్టి ఇప్పుడు నేను ఉన్నాను నేనే బందర ఇల్లి ఒప్ప మాత్ర సాయితానే అని కేజీఎఫ్లో చేశాను. అది నా వాయిస్ కాదుగా, నా వాయిస్ ఇది కదా, అది ఎక్కింది బాగుంది, ఇది ఎక్కడ ఇంకోటి ఎక్కలేదు వాయిస్. ఇట్ ఈస్ నాట్ ది వే, క్యారెక్టర్ బట్టి చేస్తూ ఉంటాం. సెకండ్ ఏంటంటే సెకండ్ ఆయన ఒరిజినల్ సెకండ్ ఎలా ఉండేవాడు ఎవరు చూడాల, కానీ సెకండ్ అనేసరికి ఆ పార్టికల్కి పితుహో అని ఆ పర్ఫార్మెన్స్ చేస్తేనే సెకండ్ రైట్ కదా. రాయలసీమలో నేను నిజంగా చెప్తున్నాను, రాయలసీమలో పబ్లిక్లో తొడగొట్టిన ఎవరిని చూడలే, వాళ్ళు ఊర్లో ఏం కొట్టుకుంటారేమో తప్ప, కానీ సినిమాలో బాలయ్య పాట చిరంజీవి పాట అంటే ఇంద్ర అని చూసాం, ఎన్టీఆర్ పాటను కొడుతుంటే అది చెత్తని చూసాం. అది దట్స్ వే ఇట్ గోస్. ఆడియన్ని మనం ఏదైనా సినిమా అనేది ఎనౌన్స్ చేయడమే కదా. ఒరిజినల్గా జరిగినట్టు ఒరిజినల్గా తీస్తే ఎవరు ఏ పుస్తకాలు కూడా చూడరు. ఆ ఎనౌన్స్మెంట్ ఉంటే, ఆ సినిమాటిక్ ఉండి, ఆ పర్ఫార్మెన్స్లు అవన్నీ ఇట్ విల్ యాడ్ ఫర్ ది ఫిలిం ఆడియన్స్ టు రిపీట్ టు సీ ది ఫిలిం.